నా పేరు శ్రీనివాస్ గౌడ్. నా షేర్సైడ్ రియల్ ఎస్టేట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగా నడిచేది. కానీ ఇప్పుడు అసలు మొత్తానికి డెడ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కూడా లేరు. ఎవరైనా బిల్డర్ ఇల్లు కట్టినా కూడా అమ్మడం జరుగుతలేదు. ఎవరు కూడా కొత్త వాళ్ళు రావడం లేదు. మెయిన్ కొత్త వాళ్ళు వచ్చినట్టయితే రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఎవరైనా ప్లాట్లకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ అన్ని బిజినెస్లు మొత్తం పడిపోయినాయి. అది ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఏదైనా ఆలోచన చేసి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే దిశగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాగారం ఈ పరిసర ప్రాంతాలలో అయితే మొత్తం ఉన్న సోర్స్ ఏంటి అంటే రియల్ ఎస్టేటే. ఆ రియల్ ఎస్టేట్ నడవకపోవడం వల్ల ఒక ఛాయ్ బండి నడుస్తలేదు, ఒక హోటల్ కానీ ఒక రెస్టారెంట్ ఏవి నడుస్తలేదు. పిస్తా హౌస్ బంద్ చేసే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఈ నగరంలో పిస్తా హౌస్ కూడా అంటే గతంలో రియల్ ఎస్టేట్ ఉంటే ఎవరైనా ఆ రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంటే అన్ని వైన్స్లే కానీ హోటల్లే కానీ రెస్టారెంట్లే కానీ అన్ని జనరల్ స్టోర్లే కానీ ప్రతి ఒక్క షాప్ నడుస్తూ ఉన్నాయి. ఐస్ క్రీమ్ పార్లర్సే కానీ ఇప్పుడు అన్నిటికీ అన్నీ దెబ్బతిన్నాయి. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంటే గతంలో ఎకరానికి 100 కోట్లకు పైగా పోయింది బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ హైడ్రా వల్ల ఇలా జరుగుతుంది. మెయిన్ ఇంకొకటి వాస్తవం, హైడ్రా అని ఏదైతే పెట్టిండో దానివల్ల ఎంత సఫర్ అవుతుందంటే పబ్లిక్. రీసెంట్గా మా ఇంటి పక్కన ఆడ ఒక చెరువు లేదు, కుంట లేదు, ఏం లేదు. కానీ వాళ్ళు ఫోన్ చేసి హైడ్రా ఏమన్నా మనకు ప్రాబ్లం అవుతుందా సార్ అని అడుగుతుంది. అంటే హైడ్రా అని ఒక పెద్ద భయం అయిపోయింది పబ్లిక్కి. కొనాలన్నా అమ్మాలన్నా కూడా హైడ్రాలో వస్తుందేమో, హైడ్రాలో పోతుందేమో అనే భయానికి లోన్ అవుతుంది పబ్లిక్. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతుంది. అది మెయిన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. మంచిదే కదా రేట్లు, రియల్ ఎస్టేట్ కొంచెం భూముల రేట్లు తగ్గినాయి అంటే మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది అని అనుకుంటున్నాం కదా. వాస్తవమే సార్, కానీ కాకపోతే ట్రాన్సాక్షన్ జరగాలి కదా. అమ్మడం కొనడం అనేది జరిగితేనే కదా బిజినెస్ అయ్యేది, రియల్ ఎస్టేట్ అయ్యేది, ఎవరికైనా 10 రూపాయలు కమిషన్ వచ్చేది.